ఓం గం గణపతియే నమః. గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా మార్చి మాసము 2021 సంవత్సరం 28వ తారీఖు నుంచి ఏప్రిల్ మాసము 3వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి 12 భావాల్లో గ్రహాలు తీసుకున్నటువంటి నక్షత్ర చారణ అనుసరించి ఈ వారము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆయా రాశుల వారికి ఎలాంటి ఫలాఫలాలు ప్రాప్తించబోతున్నాయన్న అంశాల్ని కూలంకషంగా ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నామండి. ఈ వారంలో గ్రహాలు సంచరిస్తూ ఏ ఏ నక్షత్రాలని పట్టి అవి గోచారం చేస్తున్నాయో చూసినట్లయితే ఈ వారంలో 31వ తారీఖు మాత్రము బుధ భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి గోచారం చేయబోతున్నారండి. అంటే అలాగా గోచారం చేస్తూ పూర్వభద్ర నక్షత్రం నుంచి ఉత్తరాభద్ర నక్షత్రం వరకు ట్రావెల్ అవుతారని చెప్పొచ్చు. రాహువు అలాగే కుజుడు ఇద్దరు కూడా వృషభంలోనే సంచరిస్తున్నారు రోహిణి నక్షత్రంలో. కుజుడు రోహిణి నుంచి మృగశిర నక్షత్రంలో కూడాను ట్రావెల్ చేయడం జరుగుతుంది. రాహువు వెనుకకు మరలుతూ రోహిణి 4వ పాదంలో నుంచి 3వ పాదంలోకి గోచారం చేయడం జరుగుతుంది. అంటే సంచారం జరుగుతూ ఉంది. ఇది మనం గమనించగలము. జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తున్నటువంటి కేతు వృశ్చిక రాశిలో ఇప్పుడు మొదటి పాదంలోకి అపసవ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అలాగే చూసినట్లయితే గురువు ధనిష్ట నక్షత్రంలో మకర రాశిలో సంచరిస్తున్నారు. శని శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నారు. రవి శుక్రులు ఇద్దరు కూడాను మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రంలో నుంచి ఈ వారం అంతా కూడాను రేవతి వరకు కూడాను ప్రయాణం చేయడం జరుగుతుంది. చంద్రుని యొక్క సంచారం చూసినట్లయితే హస్త నక్షత్రంలో నుంచి దాదాపు జ్యేష్ఠ నక్షత్రం వరకు కూడాను ఈ వారం అంతా కూడాను ప్రయాణం చేయడం, అది కూడాను కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచరించడం జరుగుతుంది. తత్ఫలితంగా మేషరాశి వారికి, కుంభ మీనరాశి వారులకు చంద్రాష్టం కూడా జరుగుతుంది. ఆ చంద్రాష్టమ సమయంలో ఎలాంటి నియమాలను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలియజేస్తాను. ప్రతి రాశి వారికి ఏ దేవత ఆరాధన చేస్తే దైవ అనుగ్రహం కలుగుతుందో కూడా తెలియజేస్తాము. ఇవన్నీ కూడాను చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఈ వారరాశి ఫలాలు అనేవి జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనకి కూలంకషంగా తెలిసి వస్తాయని మాత్రం మీరు గమనించాలండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితుల్ని మనం పరిశీలించగలిగితే గురువు, శని రాజ్యస్థానంలో సంచరించడం వల్ల, అంటే 10వ స్థానంలో సంచరించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉందండి. వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా కొనసాగడానికి, వ్యాపార అభివృద్ధి కలగడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే మన పబ్లిక్లోకి వెళ్ళి వ్యాపారం చేసే విధానంలో కొద్దిగా రిస్ట్రిక్షన్స్ కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ 10వ స్థానంలో శని ఉండడము, శని శ్రవణ నక్షత్రంలో చంద్రుని యొక్క నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఆర్థిక విధానాల్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉండడానికి అవకాశం కనబడుతూ ఉంది. అదే మాదిరిగా చూసినట్లయితే మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడే ఇప్పుడు రోహిణిలో సంచరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక ఎదుగుదల అయితే ఉంటుంది. అంటే 2వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. అయితే కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, కెమికల్ సంబంధమైన ఫార్మసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కూడాను చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే అక్కడ రాహు కూడా ఉండడం జరిగింది. కాబట్టి స్పెక్యులేషన్లో ధనం అధికంగా సంపాదించడానికి అవకాశం ఉంది. అదే సమయంలో పోగొట్టుకోవడానికి కూడా అవకాశం కనబడుతోంది. షేర్ మార్కెట్లోకి అడుగు పెట్టేవారు ఎక్కువగా చాలా జాగ్రత్త పడవలసిన పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. ఇక్కడ 3వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు
మొదట 11వ స్థానంలో సంచరిస్తూ వార ప్రారంభంలో 31వ తారీఖున 12వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ నీచ పొందడం జరుగుతుంది. కాబట్టి 31వ తారీఖు నుంచి మీరు మాట్లాడే ప్రతి మాట కూడాను ఇతరులు చాలా వరకు కౌంటర్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అదే సమయంలో 4వ స్థానానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ సమయంలో ముఖ్యంగా హస్త నక్షత్రంలో మొదలవుతారు. అంటే 6వ స్థానంలోను 7వ స్థానంలోను 8వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి 28, 29, 30వ తారీఖులు మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం కలుగుతుంది. అయితే 1వ తారీఖున ప్రాతకాలం 1:48 నుంచి 2వ తారీఖు అలాగే 3వ తారీఖు ప్రాతకాలమున 3:34 వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి అది వృశ్చికంలో జరుగుతుంది. కాబట్టి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఖర్చులు రావడానికి కానీ, చిన్న చిన్న ప్రమాదాలు రావడానికి కానీ, మాటను నిలుపుకోలేనటువంటి తత్వం ఏర్పడడం కానీ, కొన్ని సమయాల్లో మీరు రహస్యంగా కొన్ని మంతనాలు జరపవలసిన పరిస్థితి కూడా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 2 రోజులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు. ఇది గమనార్హం అండి. పంచమ స్థానానికి అధిపతి రవి ఇప్పుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో రేవతిలోకి సంచరించడము ఈ వారమంతా గమనించడం జరుగుతుంది. అది కూడా 12వ స్థానంలో ఉంది. కాబట్టి సంతానానికి అధిక ఖర్చులు అవ్వడమే కాకుండా సైనస్ ప్రాబ్లం రావడానికి, శీతల సంబంధమైన దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫార్మసీకి సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా మీ సంతానంగానే ఉంటే అక్కడ ఏదైనా చిన్న ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వారికి ముందుగానే హెచ్చరిస్తే మంచిది. అదే సమయంలో ఇక్కడ 6వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు కూడాను 11వ స్థానం 12వ స్థానంలో ఈ వారమంతా సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీకు ముఖ్యంగా హీట్ బాడీగా ఉన్నటువంటి వారు, శరీరం ఉష్ణం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఇక్కడ కాల్షియం ప్రాబ్లమ్స్ రావడం కావచ్చు, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, ఇలా మొలలకు సంబంధమైన ప్రాబ్లం వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడి దానికి తగినట్టు ఆహార నియమాలను పాటించాలి. 7వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు 12వ స్థానంలో ఉచ్చ పొంది సంచరించడం జరుగుతుంది. కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే స్త్రీలకు ఏడిపించకుండా ఉంటేనే ఈ సమయం మంచిదిగా ఉంది మీకు, పురుషులుగా ఉన్నటువంటి వారికి. అలాగే స్త్రీలు కూడాను మగవారు చెప్పినట్టుగా విని ఆ కుటుంబాన్ని కొనసాగిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. లేకపోతే గొడవలు రావడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎక్కువ ఖర్చుతో కూడినదిగా ఉంటుంది. అదే అష్టమ స్థానాధిపతి ఇప్పుడు 2వ స్థానంలో సంచరించడము, అది కూడా రోహిణిలో సంచరించడం వలన మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా దగ్గర బంధువులకు కానీ ఒకరితో పుచ్చుకుని వారికి డబ్బులు ఎవరి దగ్గర తీసిస్తే మాత్రం మీరే డబ్బులు వారికి వడ్డీ రూపంలో పే చేయాల్సి వస్తుంది, ఎవరి దగ్గర తీసుకున్న వారికి. అలాగే భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి వ్యయ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు కూడాను ఇప్పుడు 10వ స్థానంలో సంచరించడం, అది నీచభంగ యోగాన్ని పొంది ఉండడం, ధనిష్ట నక్షత్రం కుజ నక్షత్రంలో సంచరించడం వల్ల మీరు ఎక్కడైతే వృత్తి వ్యాపారాలు చేస్తుంటారో, ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ కోపతాపాలను వీడి కొద్దిగా నిదానంగా ముందుకెళ్తే మంచిది. కాకపోతే మీరు ఉద్యోగాలు చేసే చోటు మాత్రం చాలా సమన్వయంగా పాటించాలి. ఎందుకంటే మీకంటే పై అధికారుల నుంచి కూడా కొద్దిగా ఒత్తిడి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏప్రిల్ 5 నుంచి గురువు అతిచారం చెంది 11వ స్థానానికి సంచరించేప్పుడు అద్భుతమైన ఫలితాలు రావడము, కర్మకారకుడైనటువంటి శని కర్మస్థానంలో ఉండడము చాలా యోగవంతంగా ఉంది. ప్రమోషన్తో కూడిన జీవితాన్ని త్వరలో పొందుతారని కూడా చెప్పవచ్చండి. అదే సమయంలో ఇక్కడ అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడాను కంటికి సంబంధించింది కాబట్టి కాకపోవచ్చు. అలాగే బోన్ సంబంధమైన వ్యాధులు రావడానికి, దానికి సంబంధించినటువంటి నొప్పులు కలగడం, కొంతమందికి అయితే బోన్ క్యాన్సర్ సంబంధమైన వ్యాధులు కూడా ప్రబలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దాన్ని మీరు చెక్ చేసుకుంటూ ఉంటే కూడా మంచిదని కూడా చెప్పగలను. అలాగే భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది, యోగదాయకంగా ఉంది. వారు పట్టినదల్లా కూడా బంగారం అనబోతుంది. ఆ విధంగా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అదే మాదిరిగా చూసినట్లయితే కృత్తిక నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. ధనమేమో వస్తుంది, కానీ ఆ ధనాన్ని మీరు సవ్యమైనటువంటి మార్గంలో మీకు ఉపయోగించుకోకుండా ఇతరుల చేతులు ఇచ్చి మీరు కానీ దాన్ని కానీ ఉపయోగించుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అంటే మీ దగ్గర ప్యాకెట్లో పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే మేషరాశి మేష లగ్నానికి చెందిన వారు ఎవరైనా కావచ్చు ప్రపంచంలో, వారి కొరకు వారుగా దేన్ని ఉపయోగించుకోలేరు. ఎందుకంటే మన ముఖాన్ని మనం డైరెక్ట్గా మనం చూసుకోలేము. ఎదుటి వారైనటువంటి అంటే అర్థం మీద ఆధారపడి ఏ విధంగా అయితే
మన ముఖం చూసుకుంటామో ఆ విధంగా మేషరాశి మేషలగ్నం వారు ఇతరుల మీద ఆధారపడి ఇతరులపై పెట్టినటువంటి పెట్టుబడిని లేకపోతే ఆదాయాన్ని లేకపోతే ఇచ్చినటువంటి సొమ్ముని వాళ్ళ నుండి తీసుకుని కానీ ఉపయోగించుకోవాలి మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రహస్యాల్ని దాచిపెడుతుంటారు, ఆ రహస్యాలు ఒకప్పటికి మీకు దెబ్బలు పడే అంటే ఇబ్బంది కలిగే విధంగా కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. సుబ్రహ్మణ్య స్వామిని అలాగే గణపతిని ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలని ఈ మేషరాశి వారి వారం పొందుతారండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 5 గ్రహాలు చాలా అనుకూలిస్తున్నాయి. గురువు శనులు భాగ్యస్థానంలో భాగ్యవంతమైన జీవితాన్ని మీకు అందిస్తుంటే, రవి శుక్రులు వార ప్రారంభంలో చూసినట్లయితే 11వ స్థానంలో వ్యాపార అభివృద్ధిలో చాలా ఉన్నతమైన స్థితిని ఇస్తున్నారు. బుధుడు 10వ స్థానంలో వార ప్రారంభంలో ఉంటూ తదుపరి కాలంలో 11వ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది 31వ తారీఖు నుంచి. అక్కడి నుంచి చూసినట్లయితే ఇంకా కూడాను అధిక ఆదాయాలతో కూడినటువంటి వారంగా కనబడుతూ ఉందండి. అయితే వ్యయ స్థానాధిపతి కుజుడు అంటే వ్యయానికి మరియు 7వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశులనే సంచరించడం వలన మీ భార్యకు కావచ్చు లేదా కుటుంబంలో ఉన్న సీనియర్ సిటిజన్స్కి కానీ కొద్దిగా మీరు అధిక మొత్తంలో ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది కూడాను చర్మ సంబంధమైన వ్యాధులు కావచ్చు, లేకపోతే మీ భాగస్వామి ఇంతకుముందు తెలియకుండా ఎక్కడైనా కానీ ఎవరికైనా జామీను సంతకం పెట్టుంటే వారు ఆ డబ్బుని ఎగరగొట్టడం వల్ల బ్యాంకులోకి మీరు బాధ్యతగా డబ్బులు కట్టవలసిన పరిస్థితి కూడా కలుగుతా ఉంది. అంతేకాకుండా జన్మరాశులని రాహు సంచరించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు స్పెక్యులేషన్ ద్వారా అంటే చీటీలు పాడినప్పుడు కావచ్చు, లేకపోతే ఇలాంటి గ్యాంబ్లింగ్ సంబంధమైనవి, షేర్ మార్కెట్కి సంబంధమైనటువంటి వాటిలో ఆదాయంతో పాటు కొద్దిగా నష్టం కూడాను కలిగే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇది గమనించగలరండి. ద్వితీయ స్థానానికి 5వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు 10, 11 స్థానాల్లో సంచరించడం జరుగుతున్నప్పుడు మీకు కుటుంబంలో ధనమేమో కనబడుతుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతానానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి, అదేవిధంగా సంతానం కొద్దిగా వృద్ధిలోకి వచ్చి వారు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఉన్నట్లయితే వారి ద్వారా ఆదాయ అదృష్టాలు కూడా పొందగలుగుతారండి. మీ జన్మరాశికి 6వ స్థానానికి అధిపతి శుక్రుడు కూడా ఇప్పుడు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి పైపెచ్చి ఇక్కడ అప్పుల బెడదలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా లోన్ పుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే సమాజంలో మీకు స్త్రీముఖత గౌరవం కూడా పెరుగుతుంది. ఈనాలుగా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినటువంటి వారు కూడాను మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా 8వ స్థానానికి 11వ స్థానానికి కూడాను అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచరించడం వలన మీకు అగౌరవంగా ఇన్నాళ్లుగా ఏదైతే ఆర్థిక పరిస్థితులు కనబడుతున్నాయో ఆ ఆర్థిక పరిస్థితులు మెరుగవడం వల్ల మీకు గౌరవ మర్యాదలు పెరగడానికి కూడాను ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. అలాగే 6వ స్థానాధిపతి ఈ వారంలో చూసినట్లయితే ఉత్తరాభద్రలోను అలాగే చివరి వారాంతంలో చూసిన రేవతిలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా స్త్రీలకు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ సంతానానికి సైనస్ ప్రాబ్లం కానీ ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఈ సమయంలో ముఖ్యంగా ఒక అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నప్పటికీ లేకపోతే ఉద్యోగరీత్యా బయట ఉన్నప్పటికీ వారికి ఉద్యోగ ప్రమోషన్తో పాటు ఆ ఉద్యోగం చేసే చోట గౌరవం కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం గమనించవచ్చండి. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని గమనించినట్లయితే ఈ వారంలో మీకు 5వ స్థానంలోను 6వ స్థానంలో 7వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీకు 30వ తేదీ 31వ తేదీ 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ ఈ 5 రోజులు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే చోట కొద్దిగా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అవి తట్టుకోగలిగితే తర్వాత కాలంలో తాత్కాలికంగా టెంపరవరీగా ఉన్నటువంటి వారు పర్మనెంట్ అవ్వడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కృత్తిక నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో
గవర్నమెంట్ ద్వారా కానీ రాజకీయ పరంగా మంచి పేరు రాబోతుంది. అదృష్టం ఎదురు చూస్తూ ఉందండి. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి 1, 3, 30వ తేదీలు చాలా అనుకూలంగా ఉంది. ఈ 3 రోజులు ఉపయోగించుకోవడం వల్ల మీకు ఆదాయం, అదృష్టము మీకు రావాల్సింది మీకు వస్తే కూడా చాలు, అంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చండి. అలాగా మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే కోపం అధికంగా అవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఇతరులు అనుకోరు, ఇతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, అందువల్ల విర్రవీగుతున్నాడు అన్నటువంటి భావన మీ మీద వారికి బ్యాడ్ గా కనబడుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకుని ముందుకెళ్తే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో చూసినట్లయితే మీరు ఆంజనేయ స్వామిని, గణపతిని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 5 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. 10వ స్థానంలో ఉన్నటువంటి రవి, శుక్రులతో పాటు బుధుడు కూడాను 31వ తారీఖున కలవడం వల్ల 10 ఒక జీవన స్థానం, ప్రొఫెషన్ స్థానం చాలా యోగవంతంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి వారికి బాగుంది. పంచాయతీ బోర్డులో పనిచేస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలంగా ఉంది. ఒక ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారికి, ఆడిటర్లకి, అలాగా సిఏ చార్టెడ్ అకౌంట్స్ కి చాలా అనుకూలంగా ఉందని ఈ వారము సూచన ప్రమాణంగానే తెలుస్తూ ఉంది. అయితే మిథున రాశికి అధిపతి బుధుడు 4వ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులుగా ఉన్నటువంటి వారు కొద్దిగా వ్యవహరించే విధానం ఎలా ఉంటుందంటే ఈ వారంలో మాకే అన్నీ తెలుసు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాటలు మేము వినాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఇది ఒక చిన్న మైనస్ పాయింట్. అది కానీ మీరు సర్దుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి అనారోగ్య హేతువులు కూడా కనబడుతున్నాయి. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఊపిరితిత్తు సంబంధమైన దోషాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే పూర్వాభద్ర నుంచి ఉత్తరాభద్రలోకి బుధ సంచారం జరుగుతూ ఉంది ఈ వారం అంతా కూడాను. అందువలన తల్లి కూడా అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. తల్లి మాట వినండి. ఒకవేళ మీరు ఆస్తిపాస్తులు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా మీరు అవకాశం వచ్చినప్పుడే అవి ఉపయోగించుకోండి. కానీ అవకాశం మళ్ళీ వస్తుందని కానీ వెళ్తే చేయి జారిపోయే అవకాశం కూడా కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే 12వ స్థానానికి అలాగే 5వ స్థానానికి అధిపతి శుక్రుడు కూడాను ఇప్పుడు మీ రాశికి 10వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. తత్ఫలితంగా మీ సంతానానికి అధిక ఖర్చులు అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎలాగ ఖర్చులు అవుతాయంటే వారు ఇతర దేశాలకు పంపించాలనుకున్నా కానీ, ఉద్యోగరీత్యా వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకున్నా కానీ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే వారి చేతిలో వాహనాన్ని ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఆ వాహన ఖర్చులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 6వ స్థానానికి 11వ స్థానానికి అధిపతి అయిన కుజుడు ఇప్పుడు మీకు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఎంత ఆదాయం అయితే మీకు కనబడుతుందో ఆ ఆదాయం అంతా కూడాను అనారోగ్య ఖర్చులు కూడా ఉపయోగించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా నరాల సంబంధమైన వ్యాధులు కావచ్చు, స్కిన్ డిసీజ్ సంబంధమైనవి కానీ, పార్కింగ్స్ అండ్ పక్షవాత సంబంధమైన దోషాలు రావడానికి, అది కూడా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి ఈ అవకాశం కనబడుతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అలాగా చూసినట్లయితే 7వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు 8వ స్థానంలో ఇప్పుడు సంచరించడము, అది కూడా శనితో సంచరించడం వలన మీరు అష్టమ శనిని కూడా పొందున్నారు. అష్టమ గురువు కూడా ఉండడం వల్ల ఇద్దరు పెద్దగా యోగించకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి డబ్బుల విషయంలో ఖర్చు పెట్టే సమయంలో అప్పు చేసిన ఖర్చు పెట్టాలనేటువంటి కుతూహలం ఏర్పడుతుంది. దాన్ని మాత్రం మీరు మానుకోగలిగితే ఈ వారము కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని సర్వే అయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రుని యొక్క సంచారాన్ని మనం పరిపూర్ణంగా చూసినట్లయితే ఇప్పుడు 4వ స్థానంలోనూ, 5వ స్థానంలో, 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీకు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మాత్రమే మీకు చాలా అనుకూలంగా ఉంది. ఆ 3 రోజుల్లో ధన ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే వచ్చినటువంటి ఆదాయం కూడా ఖర్చు రూపంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అనవసరమైనటువంటి పదజాలాలని మీరు ఉపయోగించడం వలన పై అధికారులు కావచ్చు లేదా మీ యజమాని దగ్గర కొద్దిగా రెప్యుటేషన్ దెబ్బతినేదానికి అవకాశం కనబడుతుంది. అంటే ఏమిటంటే పేరు చెడిపోవడానికి అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత విషయంలో చూసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది.
కాకపోతే ఇక్కడ భర్త మాత్రమే కొద్దిగా భార్యను అనుసరించిపోతే ఈ వారం కొద్దిగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అధిక కోపం కనబడుతూ ఉంది. మన దేశంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కి ఆవేశం ఎక్కువ అవడం వల్ల హార్ట్ సంబంధమైన దడ ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. హెల్త్ కేర్ తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగపరంగా స్త్రీ అనుకూలత ఎక్కువగా ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాలతోనే మీ యొక్క ఉద్యోగం నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, అభివృద్ధి కొనసాగించడం కూడా జరుగుతుందండి. అలాగే పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీ యొక్క సోమరితనం వలన, మీరు చేసుకున్న డిలేనెస్ వల్ల మీకు వచ్చిన అవకాశాలను కూడాను చేచారిపోవడం జరుగుతుంది. ఇందులో మాత్రం కొద్దిగా జాగ్రత్త పడండి. మీరు విష్ణుమూర్తిని ఆరాధన చేయండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో అన్ని గ్రహాలు కూడాను యోగిస్తున్నాయని చెప్పవచ్చండి. ఎలాగంటే 11వ స్థానంలో రాహు కుజులు చాలా యోగమైనటువంటి స్థితిలో ఉండడం జరుగుతూ ఉంది. అదే సమయంలో 9వ స్థానంలో రవి శుక్రులు యోగిస్తున్నారు. అయితే అష్టమంలో ఉన్నటువంటి బుధుడు 31వ తారీఖున నవములోకి రావడం జరుగుతుంది. కాబట్టి అష్టమంలో కూడా బుధుడు యోగదాయకంగానే ఉంటారు. 31వ తారీఖు కూడాను ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. చిన్న చిన్న తీర్థయాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎంజాయబుల్ లైఫ్ ని పొందుతారు. హ్యూజ్ అమౌంట్ చేతికి రావడం కూడా కనబడుతుంది. 7వ స్థానంలో గురు శనులు సంచరిస్తున్నారు. యోగదాయకంగానే ఉంటుంది, సమస్య ఏముండదు. అయితే ఇక్కడ కేతువు మాత్రం 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అది మనకు కొద్దిగా మన యాంబిషన్ కి కొద్దిగా అడ్డం వచ్చే విధంగా ఉంటుంది, కానీ పెద్దగా సమస్యలు మాత్రం తీసుకురాదని మాత్రం చెప్పగలనండి. ఇక్కడ 12వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలోనూ అలాగే అష్టమంలోనూ సంచరించడం జరుగుతుంది. కాబట్టి కనిష్ట సోదరిమణులకి కొద్దిగా మీరు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఈ వారం కనబడుతూ ఉంది. మీకు పిల్లనిచ్చినటువంటి మామ కుటుంబం కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. మీ టిక్ ఫ్రెండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా మిమ్మల్ని వచ్చి మాకు డబ్బులు కావాలి, ఎట్లైనా సహాయం నువ్వే చేయాలి అని చెప్తే మొహమాటానికైనా కానీ సహాయం చేయవలసినటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారికి సంభవిస్తూ ఉందని చెప్పవచ్చు. అలాగా ముఖ్యంగా చెప్పాలంటే 11వ స్థానానికి 4వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఇప్పుడు భాగ్యస్థానంలో ఉచ్చ పొంది ఉండడం వల్ల తల్లి నుండి మీరు సహాయ సహకారాలు పొందవచ్చు. మంచి లాభవంతమైనటువంటి జీవితం కనబడుతూ ఉంది. చరస్థిరాస్తులు కొనడానికి అనుకూలంగా ఉంది. అయితే స్త్రీల మాట మాత్రం జవదాటకుండా ఈ వారం కానీ కొనసాగించగలిగితే ఉత్తమ ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. అలాగే 5వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు మీ జన్మరాశికి 11వ స్థానంలో సంచరించడం అనేది మనం చూస్తున్నట్లయితే వృత్తి వ్యాపారాల దగ్గర కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి చోటు కూడాను మీకు అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే అక్కడ మీరు వ్యవహరించే శైలిని చూసినట్లయితే ఏదో అతి చేష్టలు చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తారు. మీరు నిజంగానే వ్యవహరిస్తుంటారు. మీరు మనసులో నుంచి ఆ మాటలు వస్తుంటాయి, కానీ అతికి పెట్టినట్టుగా అంటే మాటని అతికించినట్టుగా మీరు చెప్పినట్లుగా వారికి అనిపిస్తుంది. అందువల్ల తొందరగా వాళ్ళు అర్థం చేసుకోకపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం మాట తీరును కొద్దిగా మార్చుకొని కానీ ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. 6వ స్థానాధిపతి గురువు ఇప్పుడు 7వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కన్యా రాశి, కర్కాటక రాశి అలాగే కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి కాళ్ళ నొప్పులు రావడం కానీ, పాదాల నొప్పి రావడం కానీ, ఇండైజేషన్ ప్రాబ్లం కలగడం కానీ, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా భాగస్వామికి భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు అని చెప్పవచ్చండి. అలాగే చూసినట్లయితే 7వ స్థానాధిపతి 7లోనే సంచరిస్తున్నారంటే చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు బాగా ఉంటాయి. కర్కాటక రాశిని గురుడు అలాగే శని కూడాను తన 7వ దృష్టితో నేరుగా చూస్తున్నారు. కాబట్టి యోగదాయకమైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కానీ భాగస్వామి అంటే భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న చికాకుతో కూడినటువంటి గొడవలు రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో మాత్రం కొద్దిగా మీరు తప్పించుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని చూసినట్లయితే 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీకు చెప్పాలంటే 29, 28 కూడా బాగానే ఉంది. 30వ తారీఖులను చాలా అనుకూలంగా ఉంది. ధన ఆదాయంతో కూడినటువంటి ఈ వారంగా కనబడుతోంది. ఈ 3 రోజులు కూడా మీరు ఉపయోగించుకొని వెళ్ళొచ్చండి.
అలాగే చూసినట్లయితే పునర్వృష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వివాహం సంబంధాలు ఏమైనా కానీ వస్తే వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామి వ్యాపారంలో స్త్రీలతో కాకుండా పురుషులతో ఎక్కువగా కొలాబరేషన్ పెట్టుకుంటే ఈ వారం అనుకూలంగా ఉంటుందండి. పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అతిశయోక్తి అని మాట నేను చెప్పలేను కానీ, ఎందుకంటే మీకు చాలా అదృష్టం రాబోతుంది. ఎంత శ్రమించినారో ఇన్నాళ్ళుగా ఇప్పుడు ఈ వారం మాత్రము దానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పొచ్చండి. అలాగా ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా మీ మీద ఎవరైనా అలిగేషన్ వేసి మిమ్మల్ని ఎలాగైనా చిగిలించాలి అని ఏదైనా ఎవిడెంట్ని సాక్షిని సృష్టించి ఉన్నా కానీ వారందరూ కూడా మీకు అనుకూలం అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం గమనించగలరండి. ఈ వారంలో చూసినట్లయితే లక్ష్మీదేవిని, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గణపతిని ఆరాధన చేయండి. అంటే లక్ష్మీ గణపతిని పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 4 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు కుజుల వలన ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, మీరు సాధించగలరు. దేన్నైనా కానీ లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్ళగలరని చెప్పవచ్చండి. అయితే ఇక్కడ ఎందుకలాగా నేను చెప్తున్నానంటే, కుజుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు యోగదాయకంగా ఉంటుంది. అంటే ఇది అతి బలాన్ని ఇస్తుంది అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. దానికి రాహు తోడైతే ఇంకా బ్రహ్మాండంగా మీకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎడతెరిపి లేకుండా మీరు పనిలో బిజీ అవ్వడం వల్ల ఆరోగ్యం చెడిపోవడానికి కూడా అవకాశం కనబడుతుంది. దాన్ని మాత్రం కొద్దిగా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, ఇక్కడ గమనించాలి మనము 5వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీకు సమాజంలో కొన్ని అగౌరవంగా మాట్లాడే విధంగా కొంతమంది ఎదురుపడడం జరుగుతుంది. అయితే 8వ స్థానంలో శుక్రుడు ఉచ్చ పొంది ఉండడం వల్ల ఆర్థిక ఎదుగుదలలో మాత్రం ఏమాత్రం పొరపాటు ఉండదు. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. కాకపోతే ఏమిటంటే చిన్న చిన్న ప్రమాదాలకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పైపెచ్చి దానికి ఖర్చులు పెట్టవలసిన అవసరం అవుతుంది. 7వ స్థానంలోనూ 8వ స్థానంలోనూ బుధుడు సంచారం జరుగుతూ ఉంది. ఈ వారంలో 31వ తారీఖు నుండి 8వ స్థానంలోకి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానంలో బుధుడు ఉంటే కండిషన్తో కూడినటువంటి భాగస్వామి వ్యవస్థ అనేది కొనసాగుతుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇక్కడ 6వ స్థానానికి అధిపతి అయినటువంటి శని 6లోనే సంచరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ విశేషించి చెప్పాలంటే కొన్ని అనారోగ్య హేతువులు కూడా కనబడుతున్నాయి. కాలు పాదాలు నొప్పి ఏర్పడడం కానీ, తుంటి నొప్పి ఏర్పడము, మోకాలు అంటే తొడ కింద భాగంలో మోకాల్లో గుజ్జు తగ్గిపోవడము, కడుపు అంటే కుడి భాగమానికి కడుపు నొప్పి వేయడము, మొలల సంబంధమైన దోషాలు రావడము, హీట్ బాడీగా అయిపోవడము, హార్ట్ స్ట్రోక్స్ లో కొన్ని మార్పులు రావడము, అంటే దాని కదలికలో కొన్ని మార్పులు రావడం సంభవించే అవకాశం ఉంటుంది. ఇది గమనించవచ్చు. అంటే అందరికి అలాగే ఉంటుందంటే అందరికి అలా ఉండదు. మనము వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయాలి. అంటే ఇది జనరల్ ప్రిడిక్షన్ తెలియజేస్తున్నాం అనమాట. అదే సమయంలో చూసినట్లయితే కేతువు ఇప్పుడు మీ రాశికి చూసినట్లయితే 4వ స్థానంలో సంచరిస్తున్నారు. 4 అనేది ఏమిటంటే మాతృస్థానం, విద్యాస్థానం. ఈ మాతృకి అంటే తల్లికి అనారోగ్యం కలగడం కావచ్చు. అలాగే ఎలాగ అనారోగ్యం కలుగుతుంది, ఎలాంటి అనారోగ్యం కలుగుతుందని మీరు వెంటనే మీకు ఆ క్వశ్చన్ వస్తుంది. ఎలాంటివి అంటే ముఖ్యంగా చెప్పాలంటే హీట్ సంబంధమైనటువంటి దోషాలు రావడానికి అవకాశం ఉంది. బ్రెయిన్ లో కొద్దిగా నొప్పి ఏర్పడడం కానీ, మెడపంపుల దగ్గర నొప్పి ఏర్పడడం కానీ జరిగే అవకాశం కనబడుతుంది. దీనికి ముందుగానే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మనం సలహాలు ఇస్తున్నాం. ఇది మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ప్రిడిక్షన్ అంతా కూడా ఏమిటంటే జ్యోతిష్యం అంటే ఏమిటంటే దీన్ని మనం మార్గదర్శకంగా చేసుకుని ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. వాహనాలకి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి యాక్సరీస్ కొద్దిగా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే చరస్థిరాస్తుల లావాదేవీలు చూసినట్లయితే కొద్దిగా లిటిగేషన్తో కూడుకుంటూ కూడా ఉండొచ్చు అని చెప్పొచ్చు ఈ వారంలో. అయితే సింహరాశికి చెందినటువంటి వారికి చంద్రుని యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే
ఇక్కడ విశేషించి మీకు 2వ స్థానంలోనూ 3, 4 స్థానాల్లో సంచారం జరుగుతుంది కాబట్టి 30వ తేదీ, 31వ తేదీ, అలా 1వ తేదీ మీకు అనుకూలంగా ఉంది. ఈ 3 రోజులు ఉపయోగించుకొని కానీ మీరు మీ ప్రయత్నాలు కానీ కొనసాగించగలిగితే ధన ఆదాయం కలుగుతుంది. దాని ద్వారా కొద్దిగా మనశ్శాంతి జీవితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎప్పుడో మనము ఎక్కడో చేసినటువంటి ఆ యొక్క చిన్న చిన్న పొరపాట్లు మనకు ఒక్కసారిగా వచ్చి హౌస్ అరెస్ట్ చేసినట్టుగా అయిపోవడము, ఒకరిని చూసి మనం దాక్కోవాల్సిన పరిస్థితి కూడా కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది గమనించాలి. అలా మఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా తల్లి ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు కులదేవత శాపం అనేది కూడా ఉంది. ఆ శాపాన్ని తొలగించుకోవడానికి పూర్వీకులు ఎవరైతే కులదేవతని పూర్తిగా కొలుస్తూ వదిలేశారో మధ్యలో, అది ఏ దేవత అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి పూజ చేయడం వల్ల కూడా కొన్ని దోషాలు తొలగడానికి అవకాశం ఉంది, ముఖ్యంగా మఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి. అలాగా పుబ్బ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆర్థిక ఎదుగుదల అయితే ఉంటుంది. కాకపోతే స్త్రీ పరంగా కొన్ని ఇబ్బందులు రావడము, ఆమెకి మీరు క్వాంటిటీతో కూడినటువంటి క్వాలిటీని అందించలేకపోవడము, అందువల్ల వారి నుండి మీకు చిరాకు ఏర్పడడం కూడా జరుగుతుంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఒకవేళ మీరు చిన్న చిన్న ప్రయాణం చేయగలిగితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కరోనా ఎఫెక్ట్ మళ్ళీ ప్రారంభమవుతుంది కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోవడం కూడా జరిగే అవకాశము కనబడతా ఉంది. అయితే ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ శనేశ్వర భగవాన్ని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా శుక్రగ్రహము అనుకూలంగా ఉంది, కుజగ్రహం అనుకూలంగా ఉంది, అలాగే రాహుగ్రహం కూడాను చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంది, గురుగ్రహం కూడాను మీకు యోగవంతంగా పనిచేస్తున్నాయి. అయితే ఇక్కడ 10వ స్థానానికి అలాగే మీ జన్మరాశికి అధిపతి బుధుడు సమసప్తమ స్థానంలో సంచరించడం జరుగుతుంది కనుక మీ భాగస్వామి ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, వృత్తి చేస్తున్నారో, ముఖ్యంగా ప్రొఫెషన్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న చోట పేరు రావడం జరుగుతుంది. మీకు కోరిన చోటకి ట్రాన్స్ఫర్ అవడానికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి. అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అదే సమయంలో 6వ స్థానానికి అధిపతి అయినటువంటి శని 5వ స్థానంలో సంచరించడం వల్ల సంతానానికి కొద్దిగా అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు వయసుకు వచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని కొద్దిగా జాగ్రత్తగా మీరు గమనించాలి. మీకు తెలియకుండా వారు తీసుకునే నిర్ణయాల వల్ల ఈ యొక్క లవ్ అఫైర్ అనేది ఫామ్ అవ్వడము, దానివల్ల చేతులు కోసుకోవడము, లేదా ఏదైనా ఒక చిన్న ప్రయత్నాలు చేయడం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇందులో మాత్రం మీరు ముందు చూపు ఉంటేనే మంచిది. అలాగే వీరికి నీటి గంటాలు రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. దగ్గరలో ఎక్కడైనా కానీ బావిలో వెళ్ళి స్నానం చేయడం కానీ, లేదా నదీ తీరాల్లో స్నానం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీ బిడ్డల్ని వారికి వెళ్లకుండా చేయడం కూడా మంచిదని చెప్పగలను. అయితే 5వ స్థానంలో గురువు ముఖ్యంగా 2 పనులు చేయడం జరుగుతుంది. అదేమిటంటే గురువు యోగాన్ని ఇస్తాడు, అవియోగాన్ని 5వ స్థానంలో ఉన్నప్పుడు ఇస్తాడు. అంటే సంతాన శోకాన్ని ఇస్తాడు, సంతాన భాగ్యాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి మనం తీసుకునే జాగ్రత్తను బట్టే ఇది మీరు గమనించాలి. ఎందుకంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి నేను మీకు ఇలాగ చెప్పడం జరుగుతా ఉంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా 3వ స్థానంలో కేతు చాలా యోగదాయకంగా ఉంటారు. మీ కమ్యూనికేషన్ బాగుంటుంది. మీరు ఏది మాట్లాడితే ఇతరులు అది తప్పనిసరిగా వినడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు మాట్లాడే విషయము చాలా సూటిగా ఎదుటి వారి మనసుని తాకుతుందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ 9వ స్థానంలో కుజుడు రాహు సంచరించడం జరుగుతుంది కాబట్టి కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో మీకు సాక్షిభూతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకూలిస్తారు, సాక్షులు అనుకూలిస్తారు. అలాగే మీరు కోర్టులో జయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలు వెళ్ళి బాగా సంపాదించుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగా ముఖ్యంగా రైటర్స్ కావచ్చు, అంటే రైటింగ్ వర్క్ స్కిల్ తెలిసినటువంటి వారు కావచ్చు, ఐటీ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు, మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం చాలా అద్భుతంగా యోగిస్తుందని చెప్పవచ్చు. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని చూసినట్లయితే ఈ వారంలో జన్మ రాశిలోనూ సంచరిస్తున్నారు. ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచరించడం జరుగుతుంది కాబట్టి మీకు 5 రోజులు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. 28వ తేదీ, 29వ తేదీ అలాగా చూసినట్లయితే 1, 2, 3 తారీఖులు చంద్రుని యొక్క సంచారం యోగవంతంగా ఉంది.
ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే విశేషించి ఫార్మసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నటువంటి వారికి చాలా అభివృద్ధి ఉంటుంది. అలాగా హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే మీకు 30వ తేదీ 1, 2, 3 తారీఖులలో అద్భుతంగా యోగిస్తున్నాయి. ధన ఆదాయాన్ని కలిగిస్తుంది. బంగారు వ్యాపారం చేస్తున్నటువంటి వారు కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నటువంటి వారు, బ్యాంక్ సెక్టర్లో ఉన్నటువంటి వారు, జడ్జి సంబంధమైనటువంటి వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారు, చట్ట సంబంధమైన వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి, పంచాయతీ బోర్డులో పనిచేస్తున్నటువంటి వారికి చాలా గౌరవ మర్యాదలతో కూడినటువంటి జీవితము ఈ వారం పొందబోతున్నారని చెప్పవచ్చు. అలాగా చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న గొడవలు వస్తాయి. అయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట ఉంటే మీరు గొడవలు పడతారు. అదే దూరంగా కానీ ఉంటే ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం ఉంటే ఫోన్ ద్వారా అసలు ప్రేమగా మాట్లాడుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇలాగా దగ్గరగా ఉంటే పడదు, దూరంగా ఉంటే మాత్రం ప్రేమ మీకు మించిన ప్రేమ ఎవరు చూపించలేరు, అంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి, దుర్గామాతని పూజించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రం చాలా యోగవంతంగా పనిచేస్తున్నాయి. అవి ఏమిటంటే రవి గ్రహము 6వ స్థానంలో సంచరించడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యకరమైన జీవితం ఏర్పడుతుంది. అలాగే అప్పులు తీరడానికి అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. అలాగే జాబ్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. గురువు 4వ స్థానంలో సంచరించడం వలన గృహ నిర్మాణ విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే తల్లికి మీరు అనుంగు బిడ్డలుగా, అంటే వారికి చాలా ఒబీడియంట్ బిడ్డలుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కుటుంబంలో సఖ్యత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే తల్లికి అనారోగ్యం కలిగే అవకాశం కనబడుతుంది. కాళ్ళు నొప్పులు కావచ్చు, పాదాల నొప్పులు, తుంటి నొప్పి, అలాగే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని తల్లికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే చూసినట్లయితే ఇక్కడ కేతువు మీ జన్మ రాశికి 2వ స్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా మాటలో మాత్రం కొద్దిగా మీరు ఏం చేయాలంటే కంట్రోల్లో ఉండాలి. అనవసరమైనటువంటి విషయవాంఛతో కూడినటువంటి పదజాలాన్ని ఉపయోగించకుండా ఉంటేనే కుటుంబంలో మీకు గౌరవం ఉంటుంది. అలాగే కుటుంబం వ్యవస్థ అనేది కూడా బాగుంటుంది. లేకపోతే కొన్ని ట్రబుల్స్ రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయండి. ఇక్కడ 3వ స్థానానికి అలాగే 6వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు 4వ స్థానంలో సంచరించడం వలన కుటుంబానికి మీరు ధనాన్ని ఎలాగైనా సంపాదించి ఇవ్వాలి, సుఖశాంతులతో ముందుకెళ్ళాలి, ఎప్పుడూ చీకులు చింతలతోనే ఉండడం ఎందుకు, బాగా కష్టపడాలన్నటువంటి నేచర్ కూడా మీకు కనబడుతుంది. అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ రాహు కుజుడు ఇద్దరు కూడాను 8వ స్థానంలో సంచరించడం వలన కొద్దిగా వేగాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు అవసరం పడకండి. వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు కూడాను తగు వేగంతో ముందుకెళ్ళడం చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. జంక్ ఫుడ్స్ తినకండి. అనవసరమైనటువంటి అనారోగ్య హేతువుల్ని మీరు కొని తెచ్చుకోకండి. బయటకు వెళ్ళేటప్పుడు కూడాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నియమాలని అనుసరించి మాస్క్ ఇలాంటి రక్షణలో మీరు బయట వెళ్ళడం కానీ వెంటనే ఇంటికి తిరిగి రావడం అనేది చేయండి. ఎందుకంటే ఇక్కడ తులారాశి వారికి అంతగా ఈ వారం యోగించలేదని చెప్పాలి. అంతేకాకుండా మీ జన్మ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను ఇప్పుడు 6వ స్థానంలో సంచరించడం వలన పురుషులకి స్త్రీల వలన, స్త్రీలకి పురుషుల వలన కొద్దిగా అనుమానాలు కానీ అగౌరవపరిచే విధంగా కూడాను వ్యవహరించడం జరుగుతుంది. స్త్రీలని పురుషులు మోసం చేయడము, పురుషుల్ని స్త్రీలు మోసం చేయడం అనేది 6వ స్థానంలో గురువు సంచరించే సమయంలో ఉంటుంది. అయితే ఇప్పుడు శుక్రుడు ఉచ్చ పొంది 6వ స్థానంలో సంచరించడం వలన స్త్రీ పరంగా కానీ కొన్ని అవమానాలు ఎక్కువగా పురుషులకి రావడానికి అవకాశం ఉంటుంది. అన్నిదా భావించకండి. ఉన్నట్లుగా చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే చూసినట్లయితే చంద్రుని యొక్క సంచారం మనకి ఇప్పుడు ఏమైనా అనుకూలంగా ఉందని చూసినట్లయితే ముఖ్యంగా 12వ స్థానంలోనూ మీ జన్మరాశిలోను ధనస్థానం 2లోనూ సంచరించడం జరుగుతుంది. ఈ వారంలో ఖర్చులు కూడా ఉంటాయి. 28, 29వ తారీఖులు అధిక ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. అది వైద్య ఖర్చులు కావచ్చు, లేదా శత్రువుల వలన మనం ఇబ్బంది పెట్టి ఖర్చులు పెట్టొచ్చు, లేకపోతే అప్పులోకి వడ్డీలు కట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే తండ్రికి అనారోగ్యం కలగడం వల్ల కానీ తండ్రికి కావాల్సిన ఖర్చులు కూడా పెట్టవలసిన పరిస్థితి
ఏర్పడుతుంది. ఎందుకంటే 9వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి బుధుడు ఇప్పుడు 6వ స్థానంలో రుణ రోగస్థానంలో సంచరించడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇతర దేశాలకు వెళ్లేవారు కూడా ఉంటారు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఖర్చు పెట్టవలసిన వస్తుంది. ఖర్చు పెట్టి అక్కడికి వెళ్లి తిరిగి సంపాదించవలసిన పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పొచ్చండి. అయితే ఈ తులారాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఉన్నటువంటి నక్షత్రాల గురించి మనం పరిశీలించే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అజీర్తి సంబంధమైన వ్యాధులు కావచ్చు, లేకపోతే రక్తహీనత సంబంధమైన దోషాలు కావచ్చు, అలాగే చర్మ వ్యాధులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. పైపెచ్చు స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగానే తల్లికి సైనస్ ప్రాబ్లమ్స్ రావడానికి, ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వేడి నీళ్ళని తాగించడం అనేది మీరు చేయండి, లేదా వాళ్ళని తాగమని చెప్పండి. దానివల్ల ఆ సమస్య బయటపడడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇంకొక నక్షత్రం ఉంది, అది విశాఖ నక్షత్రం అంటారు. విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదాలు వాళ్ళు కూడా ఇక్కడ తులారాశి కిందకి రావడం జరుగుతుంది. అయితే ఈ వారంలో చూసినట్టు వీరికి ఏమో అనుకూలంగానే ఉంటుంది, కానీ వీరు 100 రూపాయలు చేతిలో పెట్టుకుని 1000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉంటారు. అది కొద్దిగా అప్పులు ఊబిలోకి తోసే విధంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా పొదుపు పాటిస్తే మంచిదండి. ఈ వారంలో లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి, అలాగే శివుని ఆరాధన చేయండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చక్కగా 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. శుక్రుడు 5వ స్థానంలో ఉచ్చ పొంది సంచరించడము, అదే స్థానంలోకి బుధుడు 31వ తారీఖులను గోచారం చెంది రావడము, నీచభంగ యోగము సంభవించడం వలన చాలా యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశికి 7వ స్థానానికి అధిపతి అవ్వడము, అలాగే 12వ స్థానానికి కూడాను అధిపతి అయినట్టు శుక్రుడు 5వ స్థానంలో సంచరించడం వలన చాలా యోగవంతమైన ఫలితాలను ఇవ్వబోతుండని చెప్పొచ్చు. ఎలాగంటే భాగస్వామికి మీరు కొద్దిగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడాను అది శుభ ఖర్చులుగానే ఉంటాయి. అంటే ఆరోగ్యపరమైన ఖర్చులైనా కావచ్చు, లేకపోతే వారికి కావలసినటువంటి ఆభరణాలు కొనడం కానీ, నగిషీ వస్తువుల్ని కొనడం కానీ, నాణ్యతమైన వస్తువులను కొనడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సంతాన అభివృద్ధి కూడా కనబడుతుంది, స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది, స్త్రీ సంతానానికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది, ఉద్యోగ ప్రాప్తి కూడాను సంభవించే అవకాశం ఉంది. 10వ స్థానానికి అధిపతి అయినటువంటి రవి ఇప్పుడు మీ రాశికి 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మీకు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఎవరికంటే మీ సంతానంలో ఎవరైనా ఫార్మసీ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లు చదువుతున్నటువంటి వారు కావచ్చు, లేకపోతే హోటల్ బిజినెస్ సంబంధమైనటువంటి హోటల్ మేనేజ్మెంట్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా మీరే కూడాను హోటల్ సంబంధమైన వృత్తుల్లో రైస్ మిల్ సంబంధమైన ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైనా చేస్తుంటే చాలా ఉత్తమ స్థాయికి రావడం జరుగుతుంది. ఫార్మసీ డిపార్ట్మెంట్ అంటే మెడికల్ సంబంధమైన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కూడా చాలా అనుకూలంగా ఈ వారం కనబడుతుందని చెప్పొచ్చండి. అయితే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఇప్పుడు మీ రాశికి సమసప్తమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. రాహుతో కలిసి ఉండము, కేతు జన్మరాశులను ఉండడం వల్ల భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కొద్దిగా చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు సర్దుబాటు చేసుకుని కానీ ముందుకెళ్ళగలిగితే ఎలాంటి సమస్యలు లేకుండా బయటపడడానికి అవకాశం ఉంటుందండి. 2వ స్థానానికి 5వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు కూడా ఇప్పుడు మీ యొక్క 3య స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ధనాన్ని పొదుపు చేయవాలనే ఆలోచనతో ఉంటారు. అయినా కానీ మీ కనిష్ట సోదరిమణులు మీకు ఈ వారంలో పెద్దగా అనుకూలించరని మాత్రము చెప్పవచ్చండి. శని 3వ స్థానంలో సంచరించడం వలన అది కూడా 4, 3 స్థానాలకి అధిపతివై 3వ స్థానంలో సంచరించే సమయంలో మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే షేర్ మార్కెట్ వైపు సంబంధమైనటువంటి వ్యాపారాలు మీరు ఎవరైనా చేస్తుంటే అటువైపు వెళ్లకుండా ఉంటేనే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు సొంత ఊరికి వెళ్ళి ఒకసారి మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడ ఉంటే ఒకసారి దర్శనం చేసుకొని రావడం కూడా అనుకూలంగా ఉంటుంది.
వాహనాలను నడిపే సమయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. విశేషించి ఇక్కడ బుధ శుక్రులు నీచభంగం చెంది పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇన్నాళ్ళుగా జరగనటువంటి పనులు కూడాను అకస్మాత్తుగా హఠాత్తుగా మీకు సక్సెస్ ఇచ్చేవి మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది. అందువల్ల మీ యాంబిషన్ నెరవేరుతుంది, దారి కనబడుతుంది. అదే సమయంలో చూసినట్లయితే చంద్రుని యొక్క సంచారంలో మీరు గమనించగలిగినట్లయితే 11వ స్థానంలోనూ అలాగే 12వ స్థానంలో మీ జన్మ రాశిలోనే సంచరించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మీకు 28, 29, 1, 2, 3 తారీఖులు చంద్రుడి సంచారము అద్భుతంగా ఉంది. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళు కూడాను అనుకూలంగా ఉంటుంది. అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారు, విమానాశ్రయాల్లో పనిచేస్తున్నటువంటి వారు, పైలట్ గా ఉన్నటువంటి వారు, అంటే ఎయిర్పోర్ట్ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే వారింటిలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు గమనించాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే లాభాల మీద లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం నుంచి కూడా మీకు ధన ఆదాయం లభించే అవకాశాలు కనబడుతున్నాయండి. అయితే ఈ వారంలో మీరు చేయవలసిందంటే ఏమిటంటే శని భగవాన్ని ఆరాధన చేయడం కానీ దక్షిణామూర్తిని కానీ పూజించగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు కుజులు చాలా యోగవంతంగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాన్ని కలిగిస్తున్నారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో వెళ్ళడానికి కానీ, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కుజుడు 12వ స్థానానికి అలాగే 5వ స్థానానికి అధిపతి అయ్యి ఇప్పుడు మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే 6వ స్థానంలో సంచరించడం అనేది అనుకూలంగా ఉంటుంది. మీ సంతానానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఖర్చుతో కూడినటువంటిదిగా ఉన్నప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి తలకు సంబంధమైనటువంటి కొన్ని వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే బ్రెయిన్ సంబంధమైనటువంటి దోషాలు కనబడుతున్నాయి కాబట్టి, అలాగే రక్తహీనతకు సంబంధించిన దోషాలు కనబడుతున్నాయి కాబట్టి వారిని కొద్దిగా గమనించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా మీకు ఉంటుంది. అలాగే ఇక్కడ 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు మీ ధనుసు రాశికి అధిపతి అవ్వడము, అలాగే మీనరాశికి అధిపతి అంటే 1, 4 స్థానాలకు అధిపతి అయినటువంటి గురువు ధనస్థానంలో సంచరించడం వలన కుటుంబానికి కావాల్సినటువంటి ధన ఆదాయాలు పరిపూర్ణంగా ఈ వారంలో పొందడానికి అవకాశం ఉంటుంది. వాహన యోగం కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, ప్రముఖంగా చెప్పాలంటే హెచ్ఆర్ గా ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తున్నటువంటి వారు, అలాగా ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్నటువంటి వారు కానీ, అలాగే వైద్య వృత్తికి సంబంధమైన రిలేటెడ్ వృత్తుల్లో ఉన్నటువంటి వారు, బ్యాంక్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి వారు, ముఖ్యంగా చెప్పాలంటే ఫైనాన్స్ నడుపుతున్నటువంటి వారు, ఉద్యోగ రీత్యా టీచర్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చండి. అలాగే చూసినట్లయితే శుక్రుడు ఉచ్చ పొంది 4వ స్థానంలో సంచరించడం వలన నవీన వస్తువులు కొనాలన్నటువంటి ఆలోచన మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి కలుగుతుంది. తత్ఫలితంగా మీకు సంతోషవంతమైన జీవితాన్ని వాళ్ళు అందిస్తారు. అందరూ కలిసిమెలిసి జీవించడానికి అనుకూలంగా ఉంది. అయితే రవి కూడాను అక్కడ సంచరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే 9వ స్థానానికి అధిపతి రవి ఇప్పుడు 4వ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. కాబట్టి తండ్రి సహాయ సహకారాలు తీసుకుని మీరు ఏదైనా గృహ నిర్మాణం చేయడం కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ కొనడం కావచ్చు, వాహనాన్ని కొనడం కానీ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అదే సమయంలో తండ్రికి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అయితే బుధుడు 31వ తారీఖు వరకు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించడం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైతే 31వ తారీఖు నుంచి 4వ స్థానంలోకి సంచరించడం గోచారం చెంది అక్కడ సంచారం చేస్తూ ఉంటారో అప్పుడు మాత్రం మీకు కొద్దిగా బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది, జ్ఞాపశక్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏ విషయాన్నైనా కానీ 1కి 4 సార్లు నెమరు వేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందండి. ఇది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా కనబడతా ఉంది. అదే చంద్రుని యొక్క సంచారాన్ని మనం కూడా పరిశీలించగలిగితే ఇక్కడ చంద్రుడు ఈ వారంలో మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే 10వ స్థానంలోను 11వ స్థానంలోను అలాగే మీ యొక్క 12వ స్థానంలో కూడా సంచరిస్తున్నారు. అంటే మీ జన్మరాశికి ముందు రాసినటువంటి అంటే బ్యాక్ లో చూసినట్లయితే 12 రాశులు కూడా సంచరిస్తున్నారు. అంటే మీకు విశేషించి చెప్పాలంటే 1వ తారీఖు 2, 3 తారీఖులు మాత్రం కొద్దిగా ఖర్చుతో కూడినటువంటి విషయంగా ఉంటుంది. మిగిలిన రోజులు అనుకూలంగా ఉంటుంది. 28వ తారీఖు కానీ 29 అలాగే 30
31వ తారీఖు కూడా చాలా అద్భుతంగా ఆదాయాలతో కూడినటువంటి సౌఖ్యవంతమైనటువంటి జీవితము ఈ ధనుసు రాశి వారికి ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 5వ తారీఖు నుండి గురువు అతిచారం చెందడం వల్ల 3వ స్థానంలోకి వెళ్ళడము, అప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అన్నింటిలో సక్సెస్ ను పొందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు బెరుగుగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కరోనా సెకండ్ వేవ్ వలన ఏదైనా ఇబ్బంది వస్తుందా, మనం ఒకవేళ మన దేశానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళగలమా, తిరిగి మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ వెళ్ళినప్పుడు మళ్ళీ కూడా క్వారంటైన్లో ఏమైనా పెడతారని ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా మీరు ముందుగానే ప్రణాళిక వేసుకుని మీరు ప్రయాణాలని పోస్ట్ పోన్ చేసుకోవడం కావచ్చు, లేదా దానికి తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. స్త్రీ పరంగా సౌఖ్యంతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ సంతానానికి అద్భుతంగా ఆభరణాలు కొనడం కానీ, వాళ్ళ పేరు మీద ఏదైనా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ ఇవన్నీ జరగబోతున్నాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుటుంబంలో అధిక ధన ఆదాయం కనబడుతుంది, కానీ కుటుంబంలో కొన్ని ట్రబుల్స్ ఫామ్ అవుతుంటాయి. అది ముఖ్యంగా మీ యొక్క మాట తీరు వల్లనే అలాంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు 2వ స్థానంలో శని ఉండడం అంటే ఏమిటంటే వాక్ స్థానంలో శని ఉన్నప్పుడు నోట్లోని శని ఉన్నట్లుగా మనం భావించాలి. ఆ సందర్భంలో మీరు ప్రతి ఒక్క మాటని ఎదుటి వారిని దూషించేటప్పుడు కానీ, ఎవరైనా సలహాలు ఇచ్చేటప్పుడు కానీ మీరు చాలా జాగ్రత్తగా డెలివరీ ఆఫ్ స్పీచ్ ఉంటేనే మంచిది. లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కొన్ని ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ వారంలో మీరేం చేయాలంటే విష్ణు దేవాలయాలకు వెళ్లి తులసి మాలను సమర్పించండి స్వామికి. అలాగే శివుని కూడా ఆరాధన చేయండి. ముఖ్యంగా సోమవారం అయితే బిల్వపత్రాలతో శివుని ఆరాధన చేయగలిగితే ధనుసు రాశి వారు ఇన్నాళ్ళుగా పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగి ముందుకి వెళ్లి పరిపూర్ణమైన ఆరోగ్యాలతో భగవంతుని కృపా కటాక్షలను పరిపూర్ణ పొందగలరని ఆశిస్తున్నానండి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా 3 గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. అవేమిటంటే రవిగ్రహము, గురుగ్రహము, అలాగే కేతుగ్రహం అండి. అయితే ఇక్కడ మకర రాశికి ముఖ్యంగా 5వ స్థానంలో రాహువు మరియు కుజుడు సంచరించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీ యొక్క సంతానం ఒకవేళ 20-25 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళైతే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే వారికి బుద్ధి తెలివితేటలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే అది వారికి ఉపయోగపడకుండా ఇతరులకు సలహాలు ఇచ్చేదానికి మాత్రమే ఉపయోగపడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మొదట వారిని బాగుపరుచుకొని తర్వాత ఇతరుల యొక్క బాగుకోరమని మీరు సలహాలు ఇస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే ఇక్కడ 6వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు మీ రాశికి 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారండి. తత్ఫలితంగా అది కూడా 3వ స్థానంలో పూర్వభద్ర నక్షత్రంలో ముఖ్యంగా 2వ స్థానంలో ఉండి ఆ తర్వాత ముఖ్యంగా ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ట్రావెల్ అవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి ఈ మకర రాశి మకర లగ్నానికి చెందినటువంటి వారికి ఎవరికైనా కానీ అనారోగ్యంగా కనబరిచే హేతువులు ఎలా ఉంటాయంటే కాల్షియం సంబంధమైనటువంటి దోషాలు రావడము, సైనస్ ప్రాబ్లం రావడము, ఈ యొక్క థ్రోట్ దగ్గర అలర్జీ ఫామ్ అవడం కూడా జరిగే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా బోన్స్ వీక్ అయినట్టుగాను నొప్పులు ఎక్కువగా ఉండేటట్టుగా అవకాశం కనబడుతుంది. కాబట్టి కంటికి సంబంధమైనటువంటి ఇబ్బందులు అలాగా మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్షియం సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. మీ సంతానాన్ని కాదు మీరు కూడా అలా చేస్తే కూడా మంచిది అన్నమాట. అలాగే 10వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ప్రొఫెషన్ స్థానం మనం చూడాలి. కాబట్టి ఈ వారంలో ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, ఏ వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుందని నేను చెప్తున్నాను. శుక్రుడు ఇప్పుడు మీ రాశికి 3వ స్థానంలోనే సంచరిస్తున్నారు, ఉచ్చ పొంది సంచరిస్తున్నారు. తత్ఫలితంగా ఉచ్చ పొంది సంచరించినప్పటికీ ఏ నక్షత్రాలు తీసుకుని సంచరిస్తున్నారని చూసినట్లయితే ఉత్తరాభద్ర మరియు రేవతిలో ట్రావెల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి మకర లగ్నానికి చెందినటువంటి వారు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నా కానీ, లేదా ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, ప్రొవిజన్ షాప్ కానీ, డిపార్ట్మెంట్ స్టోర్స్ పెట్టుకుంటున్నటువంటి వారికి కానీ, అలాగే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ వర్క్లో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఆదాయాల మీద ఆదాయాలు వస్తాయి. మీరు ప్రయత్నం చేస్తే చాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందే అవకాశాలు కనబడుతున్నాయండి.
అలాగే ధనాన్ని గురించి మనం చూసినట్లయితే ఇప్పుడు ధనస్థానంలో 31వ తారీఖు వరకు బుధుడు అక్కడ సంచరించడం జరుగుతుంది కాబట్టి చాలా యోగదాయకంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది. ఆ తదుపరి కాలంలో బుధుడు ఏం చేస్తున్నాడు, 31వ తారీఖు అనేది నీచ పొందడం జరుగుతాం. మేరాశిలో నీచ పొంది అది కూడాను పూర్వభద్రాలో ఉత్తరాభద్రలో ట్రావెల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలా ఉంటారంటే ఈ సమయంలో నేను చెప్పిందే 10 మంది వినాలి, నేను చెప్పిందే మా ఇంట్లో వాళ్ళు వినాలి, నేను చెప్పిందే నా ఫ్రెండ్ వినాలి అన్నటువంటి ధోరణి ఉంటుంది. ఆ ధోరణిని కానీ వదులుకొని కానీ ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో చూసినట్లయితే అష్టమాధిపతి అయినటువంటి రవి ఇప్పుడు మీ 3వ స్థానంలో సంచరించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న చిన్న దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 3వ స్థానంలో రవి ఉంటే ఉత్తమంగా యోగిస్తాడు కదా అనేసి అంటుంటారు జ్యోతిష శాస్త్రజ్ఞులు. కానీ ఈ సమయంలో అష్టమాధిపతి 3వ స్థానంలో సంచరించడం వల్ల మన ప్రయత్నాలన్నీ కూడా కొద్దిగా ఆటంకపరచడం వల్ల ప్రభుత్వ పరంగా కానీ చట్టపరంగా కానీ కొన్ని నిందలు అపనిందలు రావడము, అందులో మనం చిగురుకోవడం కూడా జరిగే అవకాశాలు సూచన ప్రమాణంగా కనబడుతున్నాయి కాబట్టి మీకు తెలియజేయడం చేస్తున్నాను. అలాగే చూసినట్లయితే ఇప్పుడు మకర లగ్నము లేదా మకర రాశిలోనే గురువు శనిలు సంచరించడం జరుగుతుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఎంత తొందరగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేసినా కానీ ఏదో ఒక విధంగా మనం అభాస పాలవడము, అనవసరమైన వాటిలో చిగురుకోవడము, అంటే దారిని పోయిన రక్షణ మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ వారంలో కనబడుతుంది. వీటన్నిటిని కూడా జాగ్రత్త తీసుకొని మీరు కానీ ముందుకెళ్తారు, అంటే ఆవేశం తగ్గించుకొని ముందుకెళ్ళమని నేను చెప్తున్నాను అనమాట. అలాగే చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మకర లగ్నానికి చెందినటువంటి వారు లేదా మకర రాశిని తీసుకుందాం, ఎందుకంటే వార రాశి ఫలాలు అంటున్నాం కాబట్టి. అయితే ఈ సమయంలో మీరు చూసినట్లయితే 9వ స్థానంలోను 10వ స్థానంలోను 11వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది కాబట్టి మీకు విశేషించి 30వ తేదీ 31వ తేదీ 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుంది. ఉత్తమ ఫలితాలు రావడానికి కూడాను అవకాశాలు కనబడుతున్నాయండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా వేగం ఎక్కువగా ఉంటుంది. పరోపకారం మిదం శరీరం అన్నట్లుగా ఇతరులకు ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటారు. ఉద్యోగం చేసే చోట కూడాను మీరు చెప్పింది అందరూ వినాలన్నటువంటి ఆలోచన కొంతమంది వారి యొక్క దృక్పథం అలా ఉంటుంది. వాటిని కొద్దిగా మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అనుకూలంగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా తెలుసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్తున్నాను. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ మాత్రం అద్భుతమైన లాభదాయకంగా ఉంది. ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. అలాగే చూసినట్లయితే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ పనిలో కానీ తొందరగా యాక్టివ్గా ముందుకెళ్ళడానికి ఆ గ్రహాలు అనుకూలించడం లేదు. కాకపోతే మీరు ఎక్కడికైనా కానీ ఒక 10 గంటలకి వెళ్ళాలి అనుకుంటే ముందుగానే ప్రిపేర్ అవ్వడం, 9 గంటలకంతా రెడీ చేసి అక్కడ వెళ్ళి వేచి ఉండడము, అందువల్ల మీకు అవకాశాలు మీకు చేతి నుండి తప్పించుకోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని గమనించగలరు. అయితే ఈ వారంలో మీరు ఏం చేస్తారంటే కాలభైరవుని పూజించండి, అలాగే లక్ష్మీదేవిని పూజించండి, మంచి ఫలితాలు వస్తాయండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో శుక్రగ్రహము చాలా అద్భుతంగా యోగిస్తుంది. ధనస్థానంలో ఉచ్చ పొంది సంచరించడం వల్ల ధన ఆదాయాలకి కుదువు ఉండదు, మనీ ఫ్లో బాగుంటుంది, హెల్త్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు ఇన్నాళ్ళుగా కొన్ని ఇబ్బందులతో బాధపడ్డారు, స్త్రీల సమస్యలతో, అవన్నీ కూడా తొలగబోతుందని చెప్పొచ్చు. కేతు కూడా ఇప్పుడు 10వ స్థానంలో సంచరించడము యోగదాయకంగా ఉంది. అయితే కొన్ని వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నమాట నిజమే. కాకపోతే ఇప్పుడు 10వ స్థాన అధిపతి అయినటువంటి కుజ భగవానుడు కేంద్ర ఆధిపత్యాన్ని పొంది 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. తత్ఫలితంగా బ్యాంక్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి వారికి కావచ్చు, సినీ డైరెక్టర్స్ కావచ్చు, ఐటీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారికి, కెమెరా ఫీల్డ్ లో ఉన్నటువంటి వారికి, ఫైనాన్స్ నడుపుతున్నటువంటి వారికి, ఆడిటింగ్ చేస్తున్నటువంటి వారికి, అలాగే సిఏ సంబంధమైనటువంటి వారికి, అంటే ఏమిటి ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్య జ్యోతిష్యం చెప్తున్నటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చండి. అంటే ఏ రాశికి అంటే కుంభరాశికి చెందినటువంటి వారికి. అయితే ఇక్కడ గురువు కూడా అనుకూలంగా ఉన్నాడని చెప్పొచ్చు. కారణం ఏంటంటే 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి యోగిస్తారని చెప్పొచ్చు. ధనస్థానాధిపతి 12లో ఉన్నప్పుడు ధనం ధారాళంగా వస్తుంది, కాకపోతే ఖర్చు కూడా అవుతుంది. ఆ ఖర్చును ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనుకుంటే
ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గృహ నిర్మాణాలకు కావచ్చు, లేకపోతే వాహనాన్ని కొనడానికి కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని బాగా డెకరేటెడ్ చేసుకోవడానికి కావచ్చు, లేదా ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవడానికి కావచ్చు, అలాగే మీ పిల్లల యొక్క విద్యాభ్యాసాన్ని ఉన్నత స్థాయిలో చదివించడానికి కావచ్చు, ఇలాగా మంచి మంచి ఖర్చులకి అంటే శుభ ఖర్చులకి ఉపయోగించుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే 12వ స్థానంలో శని ఉన్నారు. అయితే మీ జన్మరాశి కూడా శని అధిపతి అవ్వడం జరిగింది. 12వ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ఖర్చులేమో ఉంటాయి, దానికి తగిన ఆదాయం కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2వ స్థానం మీ జన్మరాశిలోనే బుధుడు 30వ తేదీ వరకు ఉండడం జరిగింది. అది ఏమవుతుందంటే అధిబలాన్ని ఇస్తుంది, అంటే ఎక్కువ బలాన్ని అంటే ప్లస్ గా ఉండడం జరుగుతుంది, బలం ఇస్తుంది. తత్ఫలితంగా మరి 31వ తారీఖు మళ్ళీ 2వ స్థానంలోకి వెళ్ళడం, అక్కడ శుక్రుడితో కలవడం జరిగింది కాబట్టి నీచభంగ యోగం అనేది సంభవిస్తుంది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మీ కుటుంబంలో ఇన్నాళ్ళుగా జరగనటువంటి కొన్ని ఆశలు కోరికలు నిలిచిపోయినాయి అనుకోండి, అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశాన్ని ఇస్తారు. ఇది దీని అర్థం అనమాట. అదేవిధంగా మీ యొక్క మాట అనేది నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే 2వ స్థానంలో రవి కూడా ఉన్నారు. అదే 2వ స్థానంలో రవి మీ సమసప్తమ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. అందువల్ల సమసప్తమ స్థానం అంటే ఏమిటి? మీ భాగస్వామి స్థానము. ఆ స్థానాధిపతి ఇప్పుడు రవి ఉత్తరాభద్రలోను రేవతిలోను సంచారం చేస్తున్నారు. కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య హేతువులు కూడా సంభవిస్తాయి. దానికి ఖర్చు అవుతుంది, అయినా భయపడాల్సిన అవసరం. వారి కోపం అధికంగా ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళమని చెప్పండి. వాళ్ళ భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, ఇది మనం గమనించాలి. అయితే రాహు కుజుడు కూడా 4వ స్థానంలో ఉన్నారు కదా, మరి సుఖస్థానం దెబ్బతింటుంది కంటే దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ 10వ స్థానాధిపతి కుజుడు 4వ స్థానంలో రోహిణిలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి వీరు చేస్తుంటే వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనబడుతుంది. కాబట్టి కొద్దిగా సుఖస్థానము దెబ్బతిన్నప్పటికీ కూడాను ఆర్థికంగా చేతిలో డబ్బులు నడమాడుతుంటుంది. కాబట్టి ఈ సమస్యలు పెద్దగా కనబడకుండా పోవచ్చు అనేది నా భావన. అలా నేను ప్రెడిక్షన్ ఇస్తున్నాను, ఇది మనం గమనించాలి. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని చూసినట్లయితే ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా 8వ స్థానంలోను 9వ స్థానంలోను 10వ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. 8 అంటే అష్టమ స్థానం కదా, అందువల్ల 28వ తేదీ 29వ తేదీ 30వ తేదీ ప్రాతకాలం 1:33 వరకు చంద్రాష్టమం సంభవిస్తుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే శత్రు విషయంలో కావచ్చు, ముఖ్యంగా అప్పుల విషయంలో మీరు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ ఈ సమయంలో చేయకూడదు. అలా చేస్తే అది జాతీయం అయిపోయినట్టే, స్వాహ అంటారు చూడండి, అలా అయిపోతుంది అన్నమాట. తిరిగి రాదు, గోడ కొట్టిన సున్నం లాగానే తయారవుతుంది. ఇది మనం గమనించాలి. అయితే ఈ వారంలో చూసినట్లయితే కుంభరాశి కుంభ లగ్నానికి చెందినటువంటి వారికి, ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారికి అధిక ఖర్చులు ఉన్నది నిజమే, కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం అధిక ఖర్చులు ఉండవు. వారు ఇంకా పొదుపు చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. మన దేశము మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ శ్రమకు తగినట్టుగా శ్రమించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబానికి ఖర్చు పెడతారు. వారు కూడాను కష్టానికి తగినట్టుగా మంచి అనుభూతిని కలిగించే విధంగా వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా వాళ్ళు కొన్ని విషయాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో గృహ నిర్మాణం చేపట్టాలి, లేదా కనీసం అపార్ట్మెంట్ అయినా కొనాలన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇది తొందరపట్టి నిర్ణయాలు తీసుకోకండి, ఇప్పుడు అంత శుభంగా లేదు. కొద్ది సమయం తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే శుభ ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే ఏప్రిల్ 5వ తారీఖు నుండి చూస్తే మీకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఆదాయం కనబడుతుంది. వ్యాపారాలు నూతనంగా ప్రారంభించాలనే ఆలోచన కలుగుతాయి. అనేకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. తొందరలోనే మీరు మంచి అదృష్టాన్ని పట్టబోతుందని కుంభరాశి వారికి చెప్పవచ్చు. అయితే ఈ వారంలో మీరు ఏం చేస్తారంటే హనుమంతుని పూజించండి, గణపతిని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయండి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ప్లానెట్స్ కూడాను మీకు చాలా అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఎలాగంటే ఒక రవి గ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. చంద్రునికి చంద్రాష్టం ఉంది కాబట్టి రవిచంద్రులు కొద్దిగా తక్కువ యోగిస్తున్నారు, మిగిలిన గ్రహాలన్నీ కూడా యోగిస్తున్నాయి. జన్మరాశిలోనే శుక్రుడు ఉండడము, అలాగే బుధుడు కూడా అక్కడ సంచరించడము, నీచ భంగ యోగాన్ని కలిగి వ్యవహరించడం వలన మీకు జరగనటువంటి కొన్ని కఠినతరమైనటువంటి సంఘటనలు అన్ని కూడా ఆగిపోయిన కూడాను ఇప్పుడు మూమెంట్కి ఇస్తాయి. అందువలన స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది. మీ సమాజంలో మీ మాట పారుతుంది. మీరు ఎవరికైనా మాట ఇచ్చుంటే కూడా అది నెరవేర్చుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అలాగా మీరు ధనాన్ని ఏ విధంగా సంపాదిస్తారు అంటే
మీకు మాటలతోనే ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా టీచర్స్ గా ఉన్నటువంటి వారు, ట్యూటర్స్ గా పనిచేస్తున్నటువంటి వారు, అలాగా స్పీచ్ ఇచ్చే వాళ్ళు, జ్యోతిష్యం చెప్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారంలో డబ్బులు సంపాదించడంలో కూడా. పైపెచ్చి ఇక్కడ 10వ స్థానాధిపతి గురువు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అది కూడా ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా హార్డ్వేర్ సంబంధమైనటువంటి ఫీల్డ్ లో పనిచేస్తున్నటువంటి వారు, అంటే ఏమిటంటే ఈ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఊచలు అమ్మడం, కమ్మీలు, సిమెంటు, దానికి సంబంధించినటువంటి హార్డ్ వర్క్లు, తర్వాత వచ్చి పనిముట్లు అమ్మడం, ఇలాంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. లాయర్స్ కి అనుకూలంగా ఉంటుంది. స్టాంప్స్ సంబంధమైనటువంటి వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వారికి, లాయర్లుగా పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ వారం చాలా యోగవంతంగా ఉందని చెప్పవచ్చు. లాభాలు రాబోతున్నాయి మీకు. అది కూడా శని కూడా 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు, శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నారు కాబట్టి మీకు స్త్రీ అనుకూలత కూడా కలుగుతుంది. అంటే ఏంటి, ఇన్నాళ్ళుగా మీ కుటుంబంలో బాధపడుతున్నటువంటి స్త్రీలు కూడాను మీ యొక్క అర్హతను, మీ యొక్క నిపుణతను గుర్తిస్తారు. ఇన్నాళ్ళు మా ఇంట్లో వాళ్ళని గుర్తించలేకపోయినాం అన్నటువంటి ఒక రియలైజేషన్ వాళ్ళు కనబడుతుంది. అందువల్ల మీతో మంచి కొలాబరేషన్ కలిగి ప్రేమానురాగాలను కూడా పంచుతారని కూడా చెప్పవచ్చు. శుక్రుడు మీకు జన్మ రాశిలోనే ఉండడం వల్ల మీ కులదేవత ఆరాధన చేస్తే ఈ సమయంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా స్త్రీ సంతానాన్ని గౌరవించండి. వారికి కావాల్సినటువంటి విద్యాభ్యాసంలో కొద్దిగా సహాయ సహకారాలు అందించడం, ఉద్యోగరీత్యా వారు తీసుకునే నిర్ణయాల్ని గౌరవించడం కూడా చేయండి. మీకు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో కేతు 9వ స్థానంలో ఉండడం వల్ల ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి లేదా ఖండాలు దాటి వెళ్లే వారికి చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క తెలివితేటలను అక్కడ వారికి దాన్ని ఉపయోగించడం వల్ల మీకు అధికమైన ఆదాయ అదృష్టాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే చంద్రుడు ఈ వారంలో మీకు 7వ స్థానంలోను, 8వ స్థానము, అలాగే 9వ స్థానాల్లో సంచరిస్తూ ఉన్నారు. అయితే మీకు 28, 29వ తేదీలు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. పెళ్ళైనటువంటి వారికి భార్య నుండి లేదా భర్త నుండి చాలా అనుకూలత వాతావరణం లభిస్తుంది. ఇన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు రికవరీ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు 30వ తేదీ తెల్లవారుతో 1:34 మొదలైనటువంటి చంద్రాష్టము 31వ తేదీ కంప్లీట్ గా ఉంటుంది. అలాగే 1వ తేదీ ప్రాతకాలం 1:47 వరకు ఉందన్నమాట. ఈ మధ్య కాలంలో మీరు జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళాలి. ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే ఏమిటంటే భార్యాభర్తల మధ్యనే మళ్ళీ కూడా గొడవలు రావడానికి అవకాశం. ఎంత అన్యోన్యత ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో, ఎక్కువగా ప్రేమించి వారు ఒకరినొకరు వదలకుండా జీవిస్తున్నటువంటి కుటుంబాల్లో ఈ సమయంలో అనవసరమైనటువంటి గొడవలు ఏర్పడము, అది మూడవ వ్యక్తి వల్ల కావచ్చు లేదా ఇతరుల చెప్పుడు మాటల వల్ల కూడా కలగడానికి, అప్పుడు దూరం అవడానికి ఈ సమయం 2 రోజు అనేది కనబడుతుంది. ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. వ్యాపార అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పాను. ధనాన్ని కూడా ఎలా పొందాలో చెప్పాను, అనుకూలంగా ఉంటుంది. అయితే 28, 29 తేదీలు మీకు అద్భుతంగా యోగిస్తుంది. శత్రు జయం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలో పాల్గొంటున్నటువంటి మీనరాశి, మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఇలాగా నీట్ సంబంధమైనటువంటి, మెడికల్ సంబంధమైన డిపార్ట్మెంట్ లో వారు ముందుకు రావాలనుకుని కోచింగ్ తీసుకున్నటువంటి వారికి కూడా తెలివితేటలు ఇనుమడిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది. ఫార్మసీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను అనుకూలంగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ వారంలో చూసినట్లయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి లాభాల మీద లాభాలు రావడంతో పాటు మీకు కొన్ని అవమానాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువగా ఉన్నారు కదా, వాళ్ళు బట్టలు సరిగా వేసుకోలేదు, వీరు నీచమైన వృత్తుల్లో పనిచేస్తున్నారని వాళ్ళని అపహేళన చేయడం వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గమనించి ముందుకెళ్ళండి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి చూసినట్లయితే కష్టానికి తగిన ఫలితం ఏర్పడుతుంది. కానీ ఆ ఫలితం మీకే ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు అతిగా వెళ్లి ఇతరుల సహాయం చేసేసి ఏదో 10 రూపాయలు వస్తుందని వడ్డీకి ఇస్తారు. ఆ వడ్డీ తిరిగి రాకపోగా అసలు కూడా మునిగిపోయే అవకాశం ఈ వారం కనబడుతుంది. జాగ్రత్త పడండి. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగవంతంగా ఉంది. మీరు అనుకున్నట్లుగా జరిగే వారంగా ఉంది. ఇంతకుముందు ఏది ఎత్తుకున్నా మట్టి అయిపోయేది, ఇప్పుడు ఏది పట్టినా కానీ బంగారం అవడానికి అవకాశం ఈ మీన రాశికి చెందినటువంటి రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఉంది. ప్రయత్నం చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఇప్పటి వరకు మనము జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే చెప్పాము. అయితే వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తదుపరి వారం మళ్ళీ మిమ్మల్ని వార రాశి ఫలాలతో కలవడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.